అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఒక మనిషి జీవితంలో చదువుని, విద్యని, అలాగే వృత్తిని, సంపాదనని ఎలా జడ్జ్ చేయాలనే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాము. అలాగే జాతకంలో వచ్చేసి పర్టిక్యులర్ ప్లేస్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ అనేది ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది కూడా మనం చూసుకుందాము. అంటే మేజర్ కన్సిడరింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, జాబ్, కెరియర్, అలాగే ఎర్నింగ్, ఇన్కమ్కి మనం చూసుకున్నట్టయితే ఏ ఏ గ్రహాలు మనకు జీవితంలో ఎక్కువ ప్రభావితం చేస్తాయి, ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది ఒక జాతకం మీద ఈ గ్రహాలు పాజిటివ్గా రియాక్ట్ అవుతాయా, నెగిటివ్గా రియాక్ట్ అవుతాయా అనే ఒక విషయాన్ని మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకుందాము. సో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ నేను మీకు ఈరోజు తీసుకొచ్చాను. సో అది ఎలా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుందాము. అంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది అనుకునేది ఏంటంటే సంపాదనకి విద్యకి అసలు సంబంధం అనేది లేదండి. ఒకవేళ సంబంధం కనుక ఉండుంటే పరాశర మహర్షి విద్యాస్థానాన్ని సపరేట్గా, ధనస్థానాన్ని, లాభస్థానాన్ని సపరేట్గా ఉంచేవాడు కాదు. అంటే పరాశర మహర్షి యొక్క మీనింగ్ ఏంటంటే జ్ఞానం వేరు, ధనం వేరు, లాభం వేరు. ఓకేనా. ఇక్కడ ఈవెన్ మనీకి చూసుకుంటే కూడా మనము సెకండ్ అండ్ 11th హౌస్, 2 డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. సెకండ్ హౌస్ డినోట్స్ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అండ్ 11th హౌస్ డినోట్స్ ఫ్లో ఆఫ్ మనీ. అంటే సెకండ్ హౌస్ను వచ్చేసి మీకు మీ దగ్గర ఇప్పుడు రెడీలీ అవైలబుల్ క్యాష్ ఎంత ఉంటుందని మీకు సూచిస్తే, 11th హౌస్ వచ్చేసి మీకు హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎర్న్, మీరు ఎంతవరకు సంపాదించగలరు, మీ సంపాదించే కెపాసిటీ ఎంత అనే ఒక విషయాన్ని సూచిస్తుంది. సో ఇది బైఫర్కేషన్ అవుతుంది. మీకు ఇంకా డీపర్ లెవెల్కి వెళ్ళే కొద్దీ మీకు కొన్ని ఫ్యాక్టర్స్ అనేది ఇంకా వేరే వేరే హౌసెస్కి అట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో అలాంటివి మనము చూసుకుంటూ వెళ్తే అది చాలా క్రిటికల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఆన్ ద సర్ఫేస్ లెవెల్ కనుక మనం చూసుకుంటే విద్యాస్థానము, ఉద్యోగ స్థానము, సంపాదన స్థానము అన్ని డిఫరెంట్గా మనకు పరాశర మహర్షి అలొకేట్ చేసి ఉంచారు. సో ఇది ఒక జాతకంలో ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు నేను మీకు ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. మీరు కనుక స్క్రీన్ని చూసుకున్నట్టయితే మీకు జాతకం కనపడుతుంది చూడండి. సో ఈ జాతకాన్ని గమనించినట్టయితే మీరు, ఇది మగవారి జాతకం అండి. సో ఈయన జన్మించింది వచ్చేసి మీన లగ్నంలో జన్మించారు. లగ్నంలోనే గురువు ఉన్నారు. సో గురువుకు నేను అక్కడ బ్రాకెట్స్ వేసి ఉంచాను. అలా అంటే ఏంటి, గురువు వక్రించాడు అని అర్థం. ఓకేనా. సో లగ్నంలో గురువు వక్రించి ఉన్నారు, ద్వితీయంలో చంద్రకేతువులు కలిసి ఉన్నారు, చతుర్థంలో వక్రించిన కుజుడు ఉన్నారు, పంచమంలో వక్రించిన శనీశ్వరుడు ఉన్నారు, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో బుధ రాహువులు కలిసి ఉన్నారు, నవమంలో సూర్యుడు ఉన్నారు. సో ఇది గ్రహస్థితి. సో ఈ జాతకాన్ని చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, కొంతమంది జీవితంలో చాలా ఉన్నతంగా చదువుకుంటారు. అంటే ఐఐటికి వెళ్తారు, నీట్ పాస్ అవుతారు, మెరిట్లో పాస్ అవుతారు, మంచి ప్రొఫెషన్సీ ఉంటుంది, డిగ్రీలు పట్టాలు పొందుంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ సంపాదన విషయానికి వచ్చేటప్పటికి మాత్రం దేర్ ఇన్కమ్ విల్ నాట్ బీ ఇన్ దేర్ ఎక్స్పెక్టెడ్ రేంజ్. అంటే వాళ్ళు అనుకున్నంత సంపాదన అనేది వాళ్లకు జరగదు జీవితంలో. కొంతమంది వచ్చేసి ఏమి చదువుకోకుండా లైక్ ఒక 4th క్లాస్ 5th క్లాస్ కూడా పాస్ అయి ఉండరు, కానీ కోట్లలో సంపాదిస్తూ ఉంటారు. సో దీనికి ఎటువంటి రీజన్ అంటే ఏ రిలేషన్స్ని మనం చూడాలి అనుకుని మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ గురించి గమనిస్తే, ఎప్పుడైనా సరే ఒక మనిషి జీవితంలో జ్ఞానాన్ని సూచించేది వచ్చేసి ధర్మ త్రికోణం అండి. అంటే 1st హౌస్, 5th హౌస్, 9th హౌస్. సంపాదనని సూచించేది విద్య, వృత్తి, వ్యాపారం, సంపాదన, ఇలాంటివన్నీ మీకు సూచించేది వచ్చేసి అర్థ త్రికోణం. ఓకేనా. సో ఇక్కడ ఎవరి జాతకాల్లో అయితే ధర్మ త్రికోణం కొంచెం బలహీనంగా ఉండి అర్థ త్రికోణం బలంగా ఉంటుందో వాళ్ళకు వచ్చేసి చదువు, జ్ఞానము, విద్య అనేది అంతగా రాకపోవచ్చు, కానీ సంపాదిస్తారు. ఎవరి జాతకంలో ధర్మ త్రికోణం అనేది బలంగా ఉండి అర్థ త్రికోణం బలహీనంగా ఉంటుందో వాళ్లకు జ్ఞానము, విద్య ఇలాంటివి మంచిగా ఉంటుంది, కానీ అర్నింగ్స్ విషయానికి వస్తే అంటే ప్రాక్టికల్ లైఫ్, రియల్ టైం లైఫ్లో బతకడం వాళ్ళకు కొంచెం కష్టమవుతుంది. అంటే ఇక్కడ నేను విద్యని, సంపాదనని ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఈచ్ అదర్, 2 ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. నేను ఒక్కదాన్ని ఇంకొక దాంతో కంపేర్ చేయడానికి ఐ హ్యావ్ నో రైట్.
నేను చెప్తుంది వచ్చేసి ఇక్కడ, అంటే ఇప్పుడు నేను విద్య బాగా చదువుకుని సంపాదించకపోతే వేస్టా అని నేను చెప్పట్లేదు. అల్టిమేట్లీ మీరు ఎంత సంపాదించినా కూడా వచ్చిన ధనాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియకపోతే ద మియర్ అర్నింగ్ ఇస్ ఇట్ సెల్ఫ్ వేస్ట్. అలాగే మీరు ఎంత అర్న్ చేసినా కూడా చదువుకోకుండా ఉంటే గౌరవం అనేది మీకు రాదు. అంటే తాత్కాలికంగా ప్రాక్టికల్ లైఫ్లో మనకు వచ్చేసి మెటీరియలిస్టిక్గా మీకు మీ ముందు ఫేస్ వాల్యూ అంటారు కదా, అంటే మన ముందు గౌరవాన్ని ఇస్తారు కానీ మన వెనక వీ విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. కానీ విద్యని డబ్బుని మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. డబ్బు అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు లేకుండా పోవచ్చు, కానీ విద్య అయితే చచ్చిపోయేంత వరకు, చివరి శ్వాస ఉండేంత వరకు పర్మనెంట్గా ఉంటుంది. సో దట్ ఈస్ పర్మనెంట్ ఫినామినల్. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు విద్య తక్కువ చదివి డబ్బులు ఎక్కువ సంపాదించారనుకోండి, ఇట్స్ ఓకే. కానీ ఆ డబ్బుని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దేనికి వాడుకోవాలి, మనము మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని కనుక మనం సెట్ చేసుకోకుండా ఇఫ్ యూ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మియర్ అక్యుములేషన్ ఆఫ్ మనీ, అప్పుడు ద వెరీ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. అంటే ఎంజాయ్ చేయలేకపోతారు వాళ్ళు. ధర్మ త్రికోణం ఎవరికి బాగుంటుందో వాళ్ళు వచ్చేసి ఈవెన్ ఇఫ్ దే ఆర్ అర్నింగ్ మైనర్ అమౌంట్స్ ఆఫ్ మనీ, లైఫ్ అనేది వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా బతుకుతారు. అంటే ఒక లివింగ్ స్టైల్ అనేది వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో వాళ్ళకు తెలిసి ఉంటుంది. వాళ్ళు సంపాదించేది తక్కువే అయినా కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకునే విధానం చూస్తే ఈవెన్ ఎస్ క్లాస్ పీపుల్ కూడా యూటిలైజ్ చేయరు, అంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇక్కడ త్రికోణాలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ విద్య గురించి వస్తే ఎస్పెషల్లీ విద్యాస్థానం అనేది మనకు అందరికీ ఇక్కడ చాలా మిస్కన్సెప్షన్ అనేది ఉంది. అంటే అందరూ అనుకునేది ఏంటంటే విద్యాస్థానం వచ్చేసి 4th హౌస్ అలాగే 9th హౌస్ అని చెప్తారు. అంటే ప్రాథమిక విద్య వచ్చేసి మనకు 4th హౌస్, ప్రైమరీ ఎడ్యుకేషన్ 4th హౌస్ సిగ్నిఫై చేస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు 9th హౌస్ సిగ్నిఫై చేస్తుంది అని చెప్తారు. ఉన్నత విద్యని భాగ్యస్థానము, ప్రాథమిక విద్యని సుఖస్థానము నిర్ణయిస్తుంది అని చెప్తారు. కానీ ఇక్కడ మేజర్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అనేది విద్య కాదండి. ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ నాలెడ్జ్. ప్రాథమిక జ్ఞానం అంటే చిన్నప్పుడు మనకు జరిగే ఎక్స్పీరియన్సెస్ మన మైండ్లో ఎలా రిజిస్టర్ అవుతాయి అనేది మనకు 4th హౌస్ సింబలైజ్ చేస్తుంది. అలాగే మనం టీనేజ్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ అవర్ అడోలసెన్స్ మనకు జీవితంలో జరిగే సంఘటనలను బట్టి మన మైండ్లో వాటిని ఎలా రిజిస్టర్ చేసుకుంటామో అనేదంతా మనకు 9th హౌస్ నిర్ణయిస్తుంది. అంటే స్పిరిచువాలిటీ, ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము, ఇలాంటి విషయాలన్నీ మనకు 9th హౌస్ సూచిస్తుంది. అంటే జ్ఞానం చెప్తున్నాను ఇక్కడ, ఇట్ ఈస్ నాట్ బుక్ నాలెడ్జ్. యాక్చువల్గా మీకు బుక్ నాలెడ్జ్, ఎడ్యుకేషను, చదువు అని కనుక మీరు కనుక చూసుకుంటే ఇట్ ఈస్ మియర్లీ కంట్రోల్డ్ బై 2nd హౌస్. ఓకేనా? సో 2nd హౌస్ కనుక బలంగా ఉందనుకోండి, దే విల్ బి వెరీ గుడ్ స్కిల్డ్ స్టూడెంట్స్. ఓకేనా? స్టూడెంట్స్ ఇన్ ద సెన్స్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి డే అండ్ ఏజ్లో స్కూల్ ఎడ్యుకేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక పిల్లాడి క్యారెక్టర్ ఎలా ఉండాలి, అది మీకు 2nd హౌస్ మీద డిపెండ్ అవుతుంది. 2nd హౌస్ కనుక బాగుందనుకోండి, అది ఆ బుక్ ఎడ్యుకేషన్కి పర్ఫెక్ట్ హౌస్ అది. అంటే 2nd హౌస్ కనుక బాగుంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇట్ మే బీ ప్రైమరీ ఆర్ ఇట్ మే బీ సెకండరీ, ఎనీథింగ్. ఏ ఎడ్యుకేషన్ అయినా సరే రియల్ టైంలో ప్రాక్టికల్ లైఫ్లో మీకు ఉపయోగపడేది వచ్చేసి 2nd హౌస్. కానీ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. అంటే డిగ్రీలు ఉన్నంత మాత్రాన మీకు జ్ఞానము, తెలివి ఉండాల్సినటువంటి అవసరం లేదండి. డిగ్రీలు ఉంటే ఇట్ ఈస్ జస్ట్ క్వాలిఫికేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కనుక జాతకానికి వస్తే ఎస్పెషల్గా ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ జాతకుడు అసలు ఏమి చదవలేదండి. అంటే బీకామ్ చేసారు కానీ బీకామ్ డిస్కంటిన్యూడ్ అనుకోండి. ఓకేనా? అది కూడా 12th, ఈవెన్ నా బీకామ్ చేరడం కూడా ఆయనకు చాలా స్ట్రగుల్ మీద చేరారు ఆయన. ఎడ్యుకేషన్ అనేది ఆయనకు అసలు బాగా కలిసి రాలేదు. కానీ ఈయన ఇప్పుడు సంపాదన చూసుకుంటే, అండ్ అర్నింగ్స్ కనుక చూసుకుంటే ఈయన జీవితంలో ఈయన ఎంత సంపాదిస్తున్నారు అంటే కోట్లలో సంపాదిస్తున్నారు. క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎందుకు వస్తుంది అని మనం ఫస్ట్ జాతకం ద్వారా విశ్లేషించుకుందాము. సో మీరు కనుక చూసుకుంటే లగ్నంలో లగ్నాధిపతి వక్రించి ఉన్నారు. ఓకేనా? సో ఇది ఏమన్నా చెడ్డదా అంటే అస్సలేం చెడ్డది కాదండి. ఆయన వక్రించి ఉన్నా కూడా ఆయన వచ్చేసి ఆయన ఓన్ హౌస్లోనే ఉన్నారు కాబట్టి, మోరోవర్ ఆయన లగ్నాధిపతి అవుతున్నారు కాబట్టి జాతకుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ లగ్నాధిపతి చెడు చేయరు.
నంబర్ 1. సో ఒకవేళ చెడు చేయాల్సి వచ్చినట్టయితే ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం అనేది బాగుండకూడదు కదా, లగ్నం అనేది బాగాలేదు. సో ఆరోగ్యం ఆయనకి ఏమైనా దెబ్బతిందా అంటే అసలేం దెబ్బతినలేదు, చాలా బాగుంది. కమింగ్ టు ఎడ్యుకేషన్, విద్యాస్థానానికి వస్తే ఈయనకు ఎడ్యుకేషన్ అనేది బ్రేక్ అయిపోయింది. అంటే బీకామ్ డిస్కంటిన్యూ చేసేసారు అనుకోండి, సెకండ్ ఇయర్లో డిస్కంటిన్యూ చేసేసారు అనుకోండి. సో ఎందుకు డిస్కంటిన్యూ చేశారు వీళ్ళు అని కనుక మీరు చూసుకుంటే, చూడండి మీరు అక్కడ 4th లార్డ్ ఎలా ఉన్నారో చూడండి. ఐ మీన్ 4th హౌస్ ఇస్ కాల్డ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ హౌస్. 4th లార్డు 8th హౌస్లో వచ్చేసి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత నేను చెప్పాను కదా, స్కూల్ ఎడ్యుకేషన్కి యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు కన్సిడర్ మార్స్. అంటే సెకండ్ లార్డ్ ఎలా ఉన్నారో చూడండి. అక్కడ సెకండ్ లార్డు వక్రించి శత్రు క్షేత్రంలో ఉన్నారు. ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు? రాహు నక్షత్రంలో ఉన్నారు. సో సెకండ్ లార్డు వక్రించి శత్రు క్షేత్రంలో, శత్రు యొక్క నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఎడ్యుకేషన్ అనేది బ్రేక్ అయింది. కానీ ఈయన ఇప్పుడు కోట్లలో ఎలా సంపాదిస్తున్నారు అని కనుక ప్రశ్నించుకుంటే, ఆయన ఇప్పుడు చేస్తున్న బిజినెస్ వచ్చేసి షేర్ మార్కెటింగ్, షేర్ ట్రేడింగ్. ఓకేనా? సో షేర్ మార్కెటింగ్, షేర్ ట్రేడింగ్ అంటే ఒక్క చోట్ల కూర్చుని చేసే బిజినెస్ అండి. మీరేం చేతులు కాళ్ళు ఆడించకుండా, శారీరక శ్రమ పెట్టకుండా, ఎక్కువ టెన్షన్స్ తీసుకోకుండా, ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ యువర్ ఇంటెలిజెన్స్, అనలిటికల్ స్కిల్స్ అండ్ లక్. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే సెకండ్ అండ్ 11th హౌస్ని చూడండి. ఇక్కడ అంటే ధనము మీరు కనుక కోట్లలో సంపాదించాలి, జీవితంలో ధన ప్రవాహం అనేది బలంగా ఉండాలి మనకు అనేది కనుక చూసుకుంటే మీరు చూడండి, అక్కడ సెకండ్ లార్డ్ అయినటువంటి కుజుడు 11th హౌస్ని చూస్తున్నారు చూడండి. ధనస్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానాన్ని అష్టమ దృష్టి ద్వారా వీక్షిస్తున్నారు. అలాగే లాభస్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు తన దశమ దృష్టి ద్వారా ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఇది ఎంత మంచి లక్ష్మీ యోగం అనేది మీరు చూసుకోండి. ఇక్కడ లాభస్థానాధిపతి ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు, ధనస్థానాధిపతి లాభస్థానాన్ని వీక్షిస్తున్నారు, ఇద్దరూ వక్రించి ఉన్నారు. ఓకేనా? ఇది ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఆయనకు బ్రేక్ అయినా కూడా ఆయన స్టాక్ మార్కెటింగ్, షేర్ ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద లైన్ ఆఫ్ ఎకనామిక్స్, కామర్స్ ఓన్లీ. అంటే కామర్స్, ఎకనామిక్స్, ఫినాన్షియల్ ఫీల్డ్లోనే ఈ యొక్క ఫీల్డ్ అనేది మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఆయనకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆన్ పేపర్, సర్టిఫికేట్స్, డిగ్రీ అనేది ఆయనకు లేకపోయినా కూడా, అఫీషియల్గా లేకపోయినా కూడా, ఈ రంగంలో ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకెవరికి లేదు. ఐ మీన్ ఇప్పుడు సిఏ చేసిన వాళ్ళకు కూడా అన్ని టాక్టిక్స్, అన్ని న్యాక్స్ అనేది తెలియదు అనుకోండి. అంటే అఫీషియల్గా ఆయనకు సిఏ డిగ్రీ ఉండదు, కానీ ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది. ఎందుకు అని అంటే మీరు చూసుకుంటే సెకండ్ లార్డు బలహీనంగా ఉన్నారు, అయినా కూడా 4th లార్డ్ ఎలా ఉన్నారో చూడండి. 4th లార్డ్ కనుక మీరు ఇక్కడ గమనించినట్టయితే 4th లార్డ్ ఎవరు? బుధుడు. బుధుడు ఎక్కడ ఉన్నారో చూడండి, 8th హౌస్లో రాహుతో కలిసి ఉన్నారు. ఇదేంటి బుధుడు 8th హౌస్లో ఉంటే మనకు ఎలా బలంగా ఉన్నట్ట అని మీరు కనుక గమనించినట్టయితే, బుధుడు వచ్చేసి శుక్రుడితో పరివర్తన అవుతున్నారండి. అది మీరు జాగ్రత్తగా గమనించాలి. శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళిద్దరికీ పరివర్తన యోగం జరుగుతుంది కాబట్టి బుధుడికి అక్కడ ఉచ్చక్షేత్ర బలం అనేది ఏర్పడుతుంది, అలాగే శుక్రుడికి అక్కడ నీచభంగం అనేది ఏర్పడుతుంది. సో 7th and 8th లార్డ్ ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ హౌసెస్ మ్యూచువలీ. అప్పుడు మీకు 4th లార్డ్ విపరీతమైనటువంటి బలానికి వచ్చేసినట్టు అవుతుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు ఈయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే, ఈయనకు ఒక 12 కార్లు ఉన్నాయండి. 12 కార్లు అంటే మీరు అనుకోవచ్చు, 12 కార్లు, మంచి లగ్జూరియస్ బిల్డింగు, హౌసెస్, లగ్జరీస్కి అసలు ఆయనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అంత హై క్లాస్ లెవెల్లో ఆయన బతుకుతూ ఉన్నారు. కానీ ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం అనేది లేదు. ఓకేనా? అది ఎందుకు లేదు అని అంటే, ఒకటి జ్ఞానకారకుడైనటువంటి గురువు వక్రించి ఉన్నారు, అలాగే విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు వక్రించి శత్రుక్షేత్రంలో, శత్రు స్థానంలో ఉన్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన మేజర్ పారామీటర్స్ ఏంటంటే, ఈయనకు వాహనకారకుడు ఎవరు? మనకు శుక్రుడు కదా. సో శుక్రుడు నీచభంగ రాజయోగంలో ఉన్నారు కాబట్టి వాహనాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఈయనకు ఇంత ఏజ్ అయినా కూడా పెళ్లి జరగలేదు. ఎందుకు అని అంటే చూడండి, అక్కడ సెకండ్ హౌస్ని, 8th హౌస్ని గమనించినట్టయితే మీరు, సెకండ్ హౌస్లో చంద్రకేతువుల యొక్క కలయిక, 8th హౌస్లో బుధ రాహువుల యొక్క కలయిక. ఇప్పుడు యాక్చువల్గా బుధుడు కన్యకు వెళ్ళిపోయినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఆయన సప్తమాధిపతి అవుతారు కదా. సప్తమాధిపతి పరివర్తనలో ఉంటే ఆయన సప్తమానికి వెళ్ళిపోతారు,
శుక్రుడు అష్టమానికి వచ్చేసినట్టుగా మనం భావించాలి. లిటరల్గా వాళ్ళు రారు, కానీ మనం అలా జస్ట్ యూ హ్యావ్ టు ఇమాజిన్. ఈ లగ్నానికి వచ్చేసి బుధుడు ఏమవుతారు, బాధకాధిపతి అవుతారు. ఎప్పుడైనా సరే దుస్వభావ లగ్నాలకు, డ్యూయల్ సైన్స్కు, కార్నర్ హౌసెస్కు 7th లార్డు బలంగా ఉంటే వాళ్ళకి అసలు పెళ్లి జీవితం అనేది బాగుండదు. ఒకటి వాళ్ళకు పెళ్లి డిలే అవుతుంది, లేకపోతే పెళ్లి ప్రాబ్లం అవుతుంది, డివోర్స్ అవుతుంది. ఒకవేళ డివోర్స్ ఏమి అవ్వకపోయినా కూడా రిలేషన్షిప్లో ఫ్రిక్షన్ అనేది ఉంటుంది ఎక్కువగా. సో ఇలాంటి ప్రాబ్లము ఆయనకు బుధుడు అందిస్తూ ఉన్నాడు. కానీ వాహనకారకుడు అయినటువంటి శుక్రుడు వాహనాలు ఇచ్చాడు, కానీ ఇక్కడ వివాహాన్ని ఇవ్వలేదు. ఎందుకు అంటే ఇప్పుడు వివాహానికి కారకుడు కూడా శుక్రుడే, వాహనాలకి కారకుడు కూడా శుక్రుడే, లగ్జరీస్కి కారకుడు కూడా శుక్రుడే. అంటే ఒక జాతకాన్ని మనం అనలైజ్ చేసేటప్పుడు ఫ్యాక్టర్స్ని చూడాలి మనం. ఇప్పుడు సూర్యుడు బాగున్నాడు అనుకోండి, సూర్యుడు వచ్చేసి పితృకారకుడు అవుతారు, ఆత్మకారకుడు, ధైర్యకారకుడు అన్నీ సూర్యుడు అవుతారు. కానీ ఇప్పుడు సూర్యుడు కనుక బలంగా ఉండి వాళ్లకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని బలంగా ఇచ్చి తండ్రి చిన్నప్పుడు చనిపోయే రకంగా కూడా చేయొచ్చు. బోత్ ఆర్ రిలేటెడ్ టు సన్ ఓన్లీ. కానీ సూర్యుడు యొక్క స్ట్రెంగ్త్ అనేది, సూర్యుడు యొక్క పొజిషన్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే న్యాచురల్ కారకత్వాలు శుక్రుడు ఆయనకు అందిస్తున్నారు. అంటే నైసర్గిక కారకత్వాలైనటువంటి వాహనం కానీ, వివాహం కానీ అలాంటివి శుక్రుడు అందిస్తారు. కానీ ఫంక్షనల్ నేచర్ని కూడా మనం తీసుకోవాలి. ఫంక్షనల్ నేచర్ విషయానికి వస్తే 7th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ మ్యారేజ్. సో 7th లార్డ్ ఎప్పుడైతే ఒక దుస్వభావ లగ్నానికి బలపడతారో అప్పుడు వివాహం అనేది ఒకటి ఆలస్యం అవ్వాలి, లేదా అసలు అవ్వకూడదు, లేదా వివాహ జీవితం అనేది ఏదో ఒక విధంగా బాధింపబడాలి, ఏదో ఒక రకంగా. ఓకేనా? సో ఇది మీరు ఇక్కడ గమనించాలి. అలాగే ధనయోగాన్ని ఇచ్చేటటువంటి ప్లానెట్స్ 2nd and 11th లార్డు ఒకరి స్థానాన్ని ఇంకొకరు చూసుకుంటున్నారు చూడండి. ఎక్సలెంట్ రాజయోగం అది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెటింగ్ చేయాలి, షేర్ ట్రేడింగ్ చేయాలి అంటే మీకు అనలిటికల్ స్కిల్స్ అనేది బాగుండాలి. అంటే మీరు వచ్చేసి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఫ్యూచర్ని మీరు అంచనా వేయగలగాలి. ఆ యొక్క ఇన్స్టింక్ట్ నేచర్ లేదా ఇంట్యూషన్ అనేది మీకు బలంగా ఉంటే తప్ప మీకు షేర్ మార్కెట్లో కానీ, స్టాక్ ట్రేడింగ్లో కానీ మీకు లాభాలు అనేది రాదు. అది ఎలా వస్తుంది అంటే చూడండి. 2nd హౌస్లో చంద్రకేతువుల యొక్క కలయిక, 8th హౌస్లో బుధ రాహువుల యొక్క కలయిక. చంద్రకేతువులు కలిస్తే వాళ్లకు మనస్సు అనేది ఇట్ విల్ బీ అన్డిటర్మైన్డ్. వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉంటారో, ఎలా థింక్ చేస్తూ ఉంటారో మనకు అసలు వీ కెనాట్ ప్రెడిక్ట్ దెమ్. అలాగే 8thలో బుధ రాహువుల యొక్క కలయిక. బుధుడు ఎవరు? ఇంటెలిజెన్స్. రాహు ఎవరు? మ్యానిపులేటర్. సో ఇంటెలిజెన్స్ని మ్యానిపులేట్ చేసే ఎబిలిటీ అనేది వాళ్ళకు అందిస్తారు. ఇక్కడ చూడండి, ఇదే కాంబినేషన్ పాజిటివ్గా ఎలా రియాక్ట్ అవుతుందని చెప్తున్నాను నేను. మంచి తెలివిని, ఇంట్యూషన్ని, ఇన్స్టింక్ట్ని ఏ సమయంలో ఎలా జరగవచ్చు, దేని మీద మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు వస్తుంది అని ఈయన పసిగట్టగలరు. ఆ నేచర్ అనేది 2ndలో ఉన్నటువంటి మూన్ కేతు కంజంక్షన్, 8thలో ఉన్నటువంటి రాహు మెర్క్యూరీ కంజంక్షన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఇదే కాంబినేషన్ ఆయనకు ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బ్ చేస్తుంది. అంటే అసలు కుటుంబ జీవితం అనేది ఆయనకు అంత హ్యాపీగా లేదు. ఓకేనా? సో ఏ ఒక కాంబినేషన్ అయినా సరే మనకు జీవితంలో ఇట్ విల్ నాట్ బీ ఫుల్లీ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన దశల విషయానికి వస్తే మనం కనుక చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి శుక్ర దశలో జన్మించారు. ఓన్లీ 1 year బ్యాలెన్స్ ఉండేటప్పుడు జన్మించారు అనుకోండి. తర్వాత సూర్యదశ వస్తుంది. సూర్యదశ 1976 నుంచి 1982, అంటే సూర్యదశ అయ్యేటప్పటికి ఆయనకు ఏజ్ వచ్చేసి 7 years అయి ఉంటుంది. ఆ తర్వాత చంద్రదశ వస్తుంది. చంద్రదశ వచ్చేసి ఆయనకు 1982 నుంచి 1992 వరకు జరిగింది. సో కరెక్ట్గా కుజదశ వచ్చేటప్పటికి ఆయనకు ఎడ్యుకేషన్లో బ్రేక్. నేను చెప్పాను కదా, ఎడ్యుకేషన్ ఈస్ డినోటెడ్ బై 2nd హౌస్, ఎస్పెషలీ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకేనా? సో ఇక్కడ కనుక చూసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే అండి. నేను స్కూల్ అంటే డోంట్ టేక్ ఇన్ ఏ లీనియర్ టర్మ్స్. నేను చెప్పేది స్కూలు, కాలేజ్ బోత్. బుక్ ఎడ్యుకేషన్ మీరు నార్మల్గా మనం ఇంగ్లీష్ లైఫ్ స్టైల్లో మనం ఎలా బతుకుతున్నాము, ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డినోటెడ్ బై 2nd హౌస్. సో 2nd లార్డ్ దశలో ఆయనకు బీకామ్ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత 2nd ఇయర్లో ఆయన డిస్కంటిన్యూ చేసేసి వచ్చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్లో బ్రేక్ వస్తుంది అక్కడ. అది కానీ ఎప్పుడైతే ఆయనకు రాహుదశ స్టార్ట్ అయిందో, రాహుదశ ఆయనకు 1999కి స్టార్ట్ అవుతుంది. సో 1999 నుంచి ఆయనకు రాహుదశ స్టార్ట్ అయింది. అది 2017 వరకు జరిగింది. ఈ రాహుదశ తీసుకెళ్ళి ఆయనను సింహాసనంలో కూర్చోబెట్టేసిందండి. అంటే
జరగాల్సిన రాజయోగం అంతా రాహు ఇచ్చేశాడు. ఎక్కడిచ్చేశాడు? అష్టమ స్థానంలో ఉండి ఇస్తున్నాడు ఆయన. ఎందుకు ఇస్తున్నాడు రాహు అష్టమ స్థానంలో అంటే, అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచభంగ రాజయోగంలో ఉన్నారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రాహువుకి మిత్రుడే. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నారు? ఆయన విశాఖ నక్షత్రంలో ఉన్నారు. విశాఖ నక్షత్రం ఎవరి నక్షత్రము? గురువు నక్షత్రం అవుతుంది. సో గురువు ఎలా ఉన్నారు చూడండి అక్కడ మీరు. గురువు లగ్నాధిపతి అయి ఉండి లగ్నంలో వక్రించి ఉన్నారు. మనందరికీ తెలుసు రాహు ఆల్రెడీ వక్రగ్రహము. రాహు ఉన్నటువంటి నక్షత్రం కూడా వక్రించి ఉన్నారు. ఆయన నక్షత్రాధిపతి కూడా వక్రించి ఉన్నారు. కాబట్టి రాహువు విపరీతమైనటువంటి ప్రచండమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేస్తున్నారు అక్కడ. 18 సంవత్సరాల్లో ఆయన కొన్ని కోట్లు సంపాదించేశారు. బంగ్లాలు కట్టుకున్నారు, భూములు తీసుకున్నారు, కార్లు తీసుకున్నారు. ఆల్ లగ్జరీస్, ఆల్ లైఫ్ స్టైల్ ఎలా బతకాలనుకుంటున్నారో అలా బతుకుతున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ దశస్, ఈ అన్ని దశల్లోనూ ఆయనకు కుటుంబము అనేది, కుటుంబ సుఖం అనేది అంత బాగాలేదు. ఆయనకు ఫ్యామిలీ లైఫ్ అనేది అసలు ఆయనకు ఇట్ ఈస్ నాట్ ఏ కన్సిడరబుల్ ఫ్యాక్టర్ ఫర్ హిమ్. బట్ భౌతిక సుఖాలు అనేది మాత్రం ఇస్తూ ఉన్నారు ఆయనకు. ఓకేనా? సో ఇక్కడ విద్య అనేది మీకు సెకండ్ హౌస్ చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ హౌస్ ధనస్థానం అని చెప్పేస్తారు. నాట్ ఓన్లీ ధనస్థానం, మనకు ప్రాక్టికల్ లైఫ్లో ఉపయోగపడే స్కిల్స్ని సూచించేది వచ్చేసి సెకండ్ హౌస్. ఎవరికైతే సెకండ్ హౌస్ వీక్ ఉంటుందో వాళ్ళకి వచ్చేసి స్కిల్ సెట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? సో అది చూసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అష్టమంలో కనుక గ్రహాలు ఉంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశలు మంచిగా ఉండవు. అష్టమ రాహు అంటే విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. అష్టమ రాహు ఎంత మంచి రాజయోగాన్ని ఇస్తుందో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చెప్పాను. అంటే ఎవరు కూడా ఇవ్వలేరండి అంత రాజయోగాన్ని. కానీ పెళ్ళి, కుటుంబం అనేది కొంచెం అక్కడ దెబ్బతింటుంది. ప్రొవైడెడ్ ఇప్పుడు ఇదే లగ్నానికి గనక శుక్రుడు సప్తమంలో లేకుండా ఇంకేదైనా వేరే స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6th హౌస్లో ఉన్నారనుకోండి, దుస్థానంలో ఉన్నారనుకోండి, సింహంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఈయనకు పెళ్ళి అయి ఉండేది. ఓకేనా? ఎందుకంటే అప్పుడు పరివర్తన జరిగేది కాదు. ఎందుకంటే 7th లార్డు 8th హౌస్లో ఉండేవాడు ఆయన. అక్కడ రాహుతో పాటు ఇంకా బలహీన పడేవాడు. అప్పుడు ఆయనకు పెళ్ళి అయి ఉండేది. కానీ ఎప్పుడైతే శుక్రుడు 7th వచ్చారో అప్పుడు బుధుడితో పరివర్తన అవుతున్నారు కాబట్టి ఆయనకు పెళ్లి జరగలేదు. ఓకేనా? సో ఇంతవరకు చూసారని అంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కూడా మీరు కమెంట్ చేయండి. ఎవరైనా షేర్ మార్కెటింగ్ అంటే కొంతమంది అడిగారు షేర్ మార్కెటింగ్ కాంబినేషన్ ఎలా ఉండాలనేసి. 5th and 8th కాంబినేషన్ ఉండాలండి, మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే 5th లార్డ్ 8,000 చూస్తూ ఉన్నారు, 8th లార్డ్ 7thలో ఉన్నారు. సో అది మీకు ఒక విధంగా 5th and 8th కాంబినేషన్ వస్తుంది. అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కమెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోలు ఎంత అయిపోతుందని నేను ఇంత టాపేస్తున్నాను. థ్యాంక్ యూ.